వారం రోజులు నిల్వ ఉంటది పచ్చడి. చాలా బావుంటది. టేస్ట్ రుచిగా ఉంటది. ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అయితే వీడియోలోకైతే వెళ్దాం పదండి. అయితే టమాటాలు ఒక 2 టమాటాలు మీడియం సైజు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఆయిలేసుకొని, టమాటా ముక్కలు, చింతపండు కొంచెం ఒక నిమ్మకాయ సైజంత చింతపండు, పసుపేసి బాగా ఉడకబెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఉడికిన తర్వాత దాన్ని పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకైతే తీసుకోవాలి. మిక్సీ జార్‌లో తీసుకున్న తర్వాత దాంట్లో సరిపడా మనకి కారము, ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే దీనికి పెద్ద అర కేజీ, కేజీ అయితేనేమో కొలతలుంటాయి. మనకు అందాజే వేసుకోవడమే 1 వీక్ వరకే ఉంటది కాబట్టి దానికి సరిపడా తెలుస్తది మనకి. ఉప్పు, కారం వేసుకోవాలి. ఒక 2, 3 ఎల్లిపాయలేసుకొని మంచిగా మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిలేసుకోవాలి. ఆయిలేసుకున్న తర్వాత దాంట్లోకి పోపు చేసుకోవాలి. పోపులో మనం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు 2, 3 ఎల్లిపాయలు కచ్చా పచ్చా చేసుకొని ఎల్లిపాయేసుకోవాలి. మేమైతే ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువేసుకున్నాము. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఇంగు వేసేసుకొని మంచిగా కలుపుకొని మనము ఈ పచ్చడి మిక్సీకేసుకున్నాం గదా! దీన్ని మనం ఇప్పుడు ఈ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మంచిగా కొంచెం ఒక్క ఉడకనివ్వాలి. ఉడికితే మంచిగా ఒక 1 వీక్ వరకు ఉంటది పచ్చడి. అందుకని మనం ఒకసారి వేడి చేసుకున్నట్టు చేసుకుంటే చాలా బావుంటది టేస్టు. మనకి ఇడ్లీలోకి, దోసలల్లోకి, అన్నంలోకి దేంట్లోకైనా చాలా బావుంటది. టేస్ట్ ఉంటది. మీరు కూడా చేసుకొని తినండి. నా వీడియోస్ నచ్చేదుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్. ఉంటా మరి.